గౌహతి వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో బ్యాటింగ్ ఫెయిల్యూర్ తో రాజస్థాన్ రాయల్స్ చేతిలో చిత్తుగా ఓడిన సిఎస్కే నిన్న తమ కంచుకోట లాంటి హోమ్ గ్రౌండ్ లోనూ 210 పరుగుల టార్గెట్ ను సెట్ చేసిన కాపాడుకోలేక పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి పాలైంది. ఈ నేపథ్యంలో తమ ఓటమిపై స్పందించిన కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ సిఎస్కే ఓటమికి గల కారణాలను వివరించాడు. రుతురాజ్ మాట్లాడుతూ, నిజం చెప్పాలంటే ఈ రోజు మేం చేసింది చాలా మంచి స్కోర్. ఈ పిచ్ పేసర్లకు అనుకూలిస్తున్నప్పటికీ స్పిన్నర్స్ కూడా హెల్ప్ ఉంటుందని, బాల్ టర్న్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. అందుకు తగ్గట్లే స్లో బాల్స్ వేసినప్పుడు బాల్ బాగా గ్రిప్ అయింది. అంతేకాకుండా ఇక్కడ బౌండరీస్ కూడా చాలా పెద్దవి కాబట్టి మేం చేసిన టార్గెట్ ఖచ్చితంగా సరిపోతుంది. ఇక ఇంపాక్ట్ సబ్ గా రాహుల్ చౌహాన్ ను తీసుకోవడంపై మాట్లాడుతూ, ఆల్రెడీ ముగ్గురు సీమర్స్ బౌలింగ్ చేస్తున్నారు. అలాంటప్పుడు మా దగ్గర ఉన్న ఇద్దరు క్వాలిటీ విష్ స్పిన్నర్స్ ను ఆడిస్తే బాగుంటుందని అంచనా వేశాను. ముఖ్యంగా పవర్ ప్లే తర్వాత మిడిల్ ఓవర్స్ లో వాళ్ళ బౌలింగ్ ప్రభావం చూపుతుందని ఎక్స్పెక్ట్ చేశాం. కానీ దురదృష్టవశాత్తు ఈ రోజు ఇద్దరు స్పిన్నర్స్ కూడా ఫెయిల్ అయ్యారు. అది మా టీం విజయ అవకాశాలను దెబ్బతీసింది. ఇక బౌలింగ్ లో చేసిన మిస్టేక్స్ గురించి మాట్లాడుతూ, ఈ రోజు మా బౌలర్స్ కొన్నిసార్లు అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో ప్లాన్స్ కు తగ్గట్లు బౌలింగ్ చేయలేకపోయారు. అంటే నా ఉద్దేశం, ఇప్పుడు ఒక ఓవర్ లో 5 బాల్స్ సరిగ్గా వేశాక లాస్ట్ బాల్ కు బౌండరీ లేదా 6 అందించడంతో పంజాబ్ బ్యాటర్స్ పై నిజంగా ఒత్తిడి పెంచలేకపోయాం. అందువల్లే మేము ఓడిపోయాం. ఒకవేళ మా బౌలర్స్ ఒక 2-3 ఓవర్స్ కంటిన్యూస్ గా పంజాబ్ బ్యాటర్స్ పై ప్రెషర్ తీసుకురాగలిగి ఉంటే రిజల్ట్ వేరేలా ఉండేది. మొత్తానికి మ్యాచ్ ఓడిపోయినప్పటికీ మాకు కొన్ని పాజిటివ్స్ కూడా ఉన్నాయి. ఈ రోజు మా బ్యాటర్లు అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. ముఖ్యంగా యువ బ్యాటర్ ఆయుష్ మాత్రే అద్భుతంగా ఆడాడు. అలాగే శివం దుబే కూడా చాలా ఇంపార్టెంట్ ఇన్నింగ్స్ ఆడాడు. సో బ్యాటింగ్ విభాగంలో మాకు ఫుల్ కాన్ఫిడెన్స్ ఉంది. కానీ బౌలింగ్ విషయంలో మాత్రమే కొంచెం మెరుగుపడాల్సిన అవసరం ఉంది. ఇక రుతురాజ్ తన బ్యాటింగ్ గురించి మాట్లాడుతూ, ఈ రోజు పిచ్ పై బాల్ గ్రిప్ అవుతుండటంతో బ్యాటింగ్ చేయడం అంత ఈజీగా లేదు. కాబట్టి క్రీజ్ లో సెట్ అయ్యాక ఆ తర్వాత ఫాస్ట్ గా రన్స్ కొట్టాలని భావించాను. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే రాంగ్ టైంలో అవుట్ అయ్యాను. మొత్తానికి ఈ రోజు మ్యాచ్ లో మేం చేసిన మిస్టేక్స్ ను సరి చేసుకుని నెక్స్ట్ మ్యాచ్ కు ప్రిపేర్ అవుతామంటూ రుతురాజ్ గైక్వాడ్ తెలిపాడు.